హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఐకానిక్ టవర్ 4 దగ్గర అయితే ఉన్నామండి. ఈ రోజు వీడియోలో ఈ యొక్క ఐకానిక్ టవర్ 4కి సంబంధించిన వర్క్ స్టేటస్ అయితే క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది కొంతమందికి అయితే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మీరు చూస్తున్న వర్క్స్ అన్ని కూడా ఈ యొక్క ఐకానిక్ టవర్ 4కి సంబంధించిన వర్క్స్ అండి. యాక్చువల్‌గా ఇక్కడ ఫ్రంట్ కూడా చూడొచ్చు మీరు. ఈ యొక్క గోడ కూడా ఒక లెవెల్‌కి అయితే లేపేశారు. అలాగే మెయిన్ టవర్ ఫ్రంట్ సైడ్ ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. జస్ట్ ఇది మాత్రమే బ్యాలెన్స్ ఉంది. రిమైనింగ్ అంతా కూడా ఇటు సైడ్ అంతా కూడా కాంక్రీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ప్రస్తుతం ఏందంటే బేసిక్ లెవెల్‌లో పీసీసీ అవి పోసుకొని పైనంతా కూడా వాటర్ ప్రూఫ్ షీట్స్ ఏసుకొని, ఈ విధంగా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని కాంక్రీట్‌తో వర్క్ చేసుకుంటూ వస్తారండి. అలాగే టవర్ ఏదైతే ఉందో అక్కడ భారీ టవర్ క్రేన్ కూడా నిర్మించుకోవడం జరిగింది. చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో ఈ యొక్క టవర్ క్రేన్ అనేది. అలాగే ఈ యొక్క ఐకానిక్ టవర్ 4 అనేది మనకు B+G+39 ఫ్లోర్స్ అయితే ఉంటుందండి. దీనికి సంబంధించి ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుంది. యాక్చువల్‌గా మనకు ఇంతకుముందు ఈ యొక్క ఐకానిక్ టవర్ 4 అనేది అన్ని టవర్ల కల్లా ఒక స్టెప్ బ్యాక్ ఉండిందండి వర్క్ విషయంలో. బట్ ఇప్పుడు చూస్తే మాత్రం ఒక స్టెప్ ఫ్రంటే ఉందని చెప్పుకోవాలి. ఆ విధంగా అయితే ఈ యొక్క ఐకానిక్ టవర్ 4 దగ్గర వర్క్స్ అనేది జరుగుతుందండి. ఎందువల్లంటే ఇదివరకు ఐకానిక్ టవర్స్ అన్నిటికి కూడా కొంతవరకు కాంక్రీట్‌తో బిల్డింగ్ అయితే హైట్ అయితే ఉండే. బట్ దీనికేంటంటే ఫ్రంట్ సైడ్ వర్కే ఉండండి. బ్యాక్ సైడ్ కొంత కాంక్రీట్‌తో అసలు వర్కే స్టార్ట్ చేయలేదనమాట. జస్ట్ రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవి చేసి వదిలేసున్నారు. తర్వాత అన్నీ కూడా అయన్నీ కూడా క్లియర్ చేసేసి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని ఇప్పుడు కొంతవరకు బ్యాక్ సైడ్ కూడా కాంక్రీట్‌తో బిల్డింగ్ హైట్ అయితే పెంచేశారండి. అలాగే మరో లెవెల్‌కేందంటే కొంతవరకు ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ సమానంగా బిల్డింగ్ లేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ సైడ్ మరో లెవెల్‌లో రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నారు మీరు చూడొచ్చు. చాలా హైట్ అయితే ఈ యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారండి. మొదటగా మనకేందంటే ఈ యొక్క బిల్డింగ్‌కి సంబంధించి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని చుట్టూ కూడా ఈ యొక్క షట్టర్స్ లాగా అయితే నిర్మించుకుంటారనమాట. నిర్మించుకొని మిడిల్‌లో కాంక్రీట్ పోసుకుంటూ బిల్డింగ్ అయితే హైట్ అయితే పెంచుకుంటారండి. అలా ఒక్కొక్క ఫ్లోర్ నిర్మించుకోవడానికి మనకు 10-12 రోజులైతే టైం అయితే తీసుకుంటుందంట అండి. అలాగే మనకు ఇక్కడ కా ఏదైతే టవర్ ఉందో పక్కనున్న మెటీరియల్ అన్నీ కూడా షట్టర్‌కి సంబంధించిన మెటీరియల్స్ అనమాట. అలాగే మెయిన్ టవర్ ఏదైతే ఈ యొక్క 4 టవర్ ఉందో మిడిల్‌లో చూడండి ఏ విధంగా జరుగుతుందో ఈ యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్‌కి సంబంధించి. చూడొచ్చండి. దీనికి సంబంధించి ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుంది. అలాగే మనకు ఫ్యూచర్‌లో ఒక్కొక్క టవర్ దగ్గర 2 లేదా 3 టవర్ క్రేన్స్ అయితే నిర్మించుకోవడం జరుగుతుందండి. హైట్ పెరిగే కొద్దికి టవర్ క్రేన్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఎందుకంటే త్వరగా వర్క్ అనేది జరిపించుకోవడానికైతే. అలాగే మనకు ఇదివరకు వీటిలో జస్ట్ గత వీక్‌లో చూసుకున్నట్లయితే ఇక్కడ డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోలేదు. ఇప్పుడు చూడండి 2 కాలమ్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవడం అయితే జరిగిందండి. సో, ఇదివరకు మనకు 4గిటికైతే ఇన్‌స్టాల్ చేసుకోవడం జరిగింది. ఒక ఐకానిక్ టవర్ 4 దగ్గర మాత్రమే బ్యాలెన్స్ ఉందనమాట. ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించి కాలమ్స్ ఇన్‌స్టాలేషను. ఎట్టకేలకు 4 దగ్గర కూడా డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవడం జరిగింది. చూడొచ్చండి. అలాగే మనకు చుట్టూ గూడా ఈ యొక్క 4 చుట్టూ గూడా కాంక్రీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే ఆల్‌మోస్ట్ ఆల్ కంప్లీట్ అవ్వడానికైతే వచ్చాయండి. సో, ఇది మనకు టవర్ క్రేన్ అనమాట. దీని చుట్టూ మరో 2 అయితే రాబోతున్నాయన్నమాట టవర్ క్రేన్సు. చూడొచ్చండి. మనకు గత మంత్‌లో చూసుకున్నట్లయితే ఐకానిక్ టవర్ 4-1 దగ్గర ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవడం జరిగిందండి. అయితే నాలుగవ దానికి మాత్రం మనకు 31న ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం 2 కాలమ్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకున్నారండి. సో, అలాగే మీరు బ్యాక్ సైడ్ యొక్క కాంక్రీట్‌కి సంబంధించిన వర్క్స్ కూడా చూడొచ్చు. అలాగే ఏదైతే ఈ యొక్క గోడ వాల్‌లాగా నిర్మిస్తున్నారో వాటికి సంబంధించి కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ అవన్నీ కూడా నిర్మించుకోవడం జరిగిందండి. ఇప్పుడు కాంక్రీట్‌తో షట్టర్స్‌ని వేసుకొని కాంక్రీట్‌తో ఈ యొక్క వాల్స్ కూడా నిర్మించేసుకుంటున్నారు. సో, అలాగే మీరు ఫ్రంట్ ఏదైతే మెయిన్ టవర్ నిర్మిస్తున్నారో దానికి సంబంధించిన వర్క్స్ కూడా చూడొచ్చు లోపల. సో, ఈ విధంగా మనకు షట్టర్స్ లాగా చుట్టూ కూడా నిర్మించుకొని వాటి మధ్యలో కాంక్రీటుతో పోల్చుకుంటూ బిల్డింగ్ అయితే నిర్మించుకుంటారండి. చూడండి ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఇక్కడైతే. చాలా అంటే చాలా చేంజ్ అయిపోయిందండి ఐకానిక్ టవర్ 4 దగ్గరైతే. ఇదివరకు వీడియోస్‌లో ఏందంటే అన్ని టవర్ల కల్లా ఐకానిక్ టవర్ 4 అనేది ఒ దాదాపుగా 1 ఆర్ 2 స్టెప్స్ బ్యాకే ఉండే. ఇప్పుడు ఆల్‌మోస్ట్ ఆల్ అన్ని టవర్స్‌కి సమానంగా అయితే వచ్చేయడం జరిగిందండి. చూడొచ్చు. ఇయన్నీ కూడా మనకు షట్టర్స్ అనమాట. అంటే వర్క్ చేసుకోవడానికి నిల్చొని వర్క్ చేసుకోవడానికి నిర్మించుకున్నారు. ఆ యెల్లో కలర్‌లో ఎల్&టీ అని ఉంది గదా! వాటి మీదయితే నిల్చుకొని ఆ క్రేన్‌తో మనకు ఈ యొక్క షట్టర్‌కి సంబంధించిన మెటీరియల్ అనేది అందించడం జరిగింది. దాని మీద నిల్చుకొని వర్క్ చేసుకోవడానికి ఆ విధంగా యెల్లోవి అయితే నిర్మించుకోవడం జరిగిందండి.